హాయ్, లెట్స్ మేక్ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ షాప్ స్టైల్ బెల్లం గవ్వలు. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. గవ్వల టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ వంట సోడా, చిటికెడు సాల్ట్ కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే వేడి ఆయిల్ని కూడా వేసుకోవాలి. అంటే 50 గ్రామ్స్ ఆయిల్ కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యినైనా సరే వాడుకోవచ్చు, కానీ ఆయిల్ వేస్తే గవ్వలు అన్నవి గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెంగా నీళ్లను పోసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి. పూరీ పిండి అంత సాఫ్ట్ కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని పిండిని ఒక పావు గంట రెస్ట్ ఇచ్చి వదిలేసిన తర్వాత తీసి చిన్న ఉండలుగా చేసుకొని ఫోర్క్తో ఇలా గవ్వల షేప్లో చేసుకొని మొత్తం అన్నింటినీ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి గవ్వలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గవ్వల్ని ఇప్పుడు పాకంలో వేసుకోవడానికి పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 1.5 కప్పు బెల్లం తురుము కూడా వేసి ఇందులోనే 1/2 కప్పు నీళ్లను కూడా పోసి ఈ పాకం మరుగుతుండగా ఎలాచీ పౌడర్ వేసుకొని పాకం చెక్ చేసుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చే అంతవరకు పాకాన్ని మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు తయారు చేసుకున్న గవ్వలన్నీ పాకంలో వేసేసి పాకం బాగా పీల్చుకునేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. గవ్వలు చల్లగా ఉండాలి, పాకం వేడిగా ఉండాలి. అప్పుడే గవ్వలకి పాకం బాగా పడుతుంది. చూసారు, పర్ఫెక్ట్గా తయారైపోయినాయి. గవ్వలైతే అద్దిరిపోయినాయి. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.